కాపు ఉద్యమ రథసారథి ఉద్యమమే ఊపిరిగా భావించి రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ముద్రగడ్డ పద్మనాభంకు ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఒంగోలు రామనగర్లోని కాపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సంతాప సభలో కాపు జేఏసీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం మాట్లాడుతూ కాపు ఐక్యతకు ముద్రగడ్డ పద్మనాభం ప్రతీకగా నిలిచారు అంటూ కొనియాడారు. కాపులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని విజయవాడలో జరిగిన భారీ సభ ద్వారా నిరూపించిన మహోన్నత నాయకుడు ముద్రగడ్డ అని పేర్కొన్నారు. ఉద్యమం కోసం వ్యక్తిగత ఆస్తులను సైతం త్యాగం చేసి అనేక మంది కార్యకర్తలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తిగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ఎదురైన ఇబ్బందులు, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొన్నారని, చివరి వరకు కాపు సమాజం ఐక్యత కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. ముద్రగడ్డ మృతి కాపు ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, నారంశెట్టి రామ్మోహన్ రావు, ప్రసాద్, వల్లంశెట్టి హనుమంతరావు, లింగిశెట్టి సుబ్బారావు, తోట రామస్వామి, పసుపులేటి శ్రీనివాసరావు, సూర్యనేని సూర్యనారాయణ, మిరియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చేసింది రాంబాబు ఐదు 10 నిమిషాలు 10 సెకండ్లలో చూపు చాలు. సమ్ కాన్సెప్ట్ ముద్రగడ గారు జోహార్, ముద్రగడ గారు జోహార్, ముద్రగడ గారు ముద్రగడ గారు జోహార్, 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 ముద్రగడ గారు. పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి ఈరోజు ప్రకాశం జిల్లా కాపు కార్యాలయంలో పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి ఈరోజు ప్రకాశం జిల్లా కాపు కార్యాలయంలో ఆయనకి నివాళులర్పించుకునే కార్యక్రమాన్ని చేయటం అనేది గొప్ప నిర్ణయం. కానీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలా, ఆయన ఉమ్మడి రాష్ట్ర మంత్రిగాను మరియు పార్లమెంట్ సభ్యులుగాను చేసి ప్రజల్లో కాదు అందరిలోనూ ఒక నిజాయితీపరుడుగా పేరు ప్రఖ్యాతులు కాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో ముద్రగడ్డ పద్మనాభం గారు. ఆయన చాలా ముక్కుసూటి మనిషి. ఆయన ఒకటే నినాదం, ఐక్యంగా ఉండి బలం చేకూరుద్దనే నినాదంతో ఆ రోజు విజయవాడలో కాపు మీటింగ్ని పెట్టి రంగా యొక్క ఉద్యమానికి ప్రాణం పోసి కాపుల ఐక్యతని చాటిన మహానుభావుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. అదే ఈ బీసీ రిజర్వేషన్లో ఆయన పాత్ర ప్రతి ఒక్కళ్ళు మర్చిపోలేంది. ఆయన ఎంతో కృషి చేశాడనమాట. ఆయన రాజకీయ జీవితాన్ని కూడా ఈ బీసీ రిజర్వేషన్ కోసం వదిలేసిన మహానుభావుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. ఆయన స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఉద్యమంలో మనందరం ఐక్యంగా ఉంటే చాలు అనేది నినాదం అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తిగా మనందరం ముందుకు పోవాలి. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ముద్రగడ్డ పద్మనాభం గారు సంతాప సభ ఏర్పాటు చేయడం అయింది. ఈ సంతాప సభ కార్యక్రమం ఈ రోజున ఎంతో బాధతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముద్రగడ్డ పద్మనాభం గారు మాకు తుని ఉద్యమం కాక అంతకు ముందు నుంచే పరిచయం ఉంది. తుని ఉద్యమంలో ఆయన ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ముద్రగడ్డ పద్మనాభం గారు సంతాప సభ ఏర్పాటు చేయడం అయింది. ఈ సంతాప సభ కార్యక్రమం ఈ రోజున ఎంతో బాధతో ఈ కార్యక్రమం చేయడం
జరుగుతుంది. ముద్రగడ పద్మనాభం గారు మాకు తుని ఉద్యమం కాక అంతకు ముందు నుంచే పరిచయం ఉంది. తుని ఉద్యమంలో ఆయనతో పాటు కాపు జేఏసీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ ప్రతి కార్యక్రమం, ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమానికి మేము పాల్గొని అక్కడ పిలుపు మేరకు అక్కడికి ఎప్పుడు పిలిచినా అక్కడికి వెళ్ళి ఆయన కార్యక్రమం ఏ కార్యక్రమం చేపట్టినా కార్యక్రమాల్లో పాల్గొని నీతి నిజాయితీ గల నాయకుడు అంటే ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పడానికి నిదర్శనం. ముద్రగడ పద్మనాభం గారు ఒక మాట మంత్రి పదవిని తునప్రాయంగా వదిలేసిన మహోన్నత వ్యక్తి. కాపు జాతిలో ఒక ఆణిముత్యం లాంటి వాడు. ఆయన ఇలాంటి చేస్తూ కాపు ఉద్యమాన్ని ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో ఉద్యమం చేశాడు. ఆ తర్వాత తుని సభ పెట్టి తుని సభలో అన్ని లక్షల మంది వచ్చేలా చేసి ఒక ఉద్యమాన్ని ఒక రూపురేఖలు తెచ్చి దానిలో కాపు కార్పొరేషను అప్పుడు ఆ మీటింగ్ వల్ల కాపు కార్పొరేషన్ ఏర్పాటై కాపులు ఎంతోమంది లాభం పొందారు. ఈరోజు ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభని జరుపుకోవటం అనేది బాధాకరమైన అంశమే. కానీ మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒక చరిత్రగా చూసినట్టయితే ఒక వ్యక్తి ఒక ఉద్యమానికి సొంత డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారంటే అది ఉమ్మడి రాష్ట్రం నుంచి అయినా సరే, నేటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక్క ముద్రగడ పద్మనాభం గారు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు మేము ఈరోజు ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభని జరుపుకోవటం అనేది బాధాకరమైన అంశమే. కానీ మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒక చరిత్రగా చూసినట్టయితే ఒక వ్యక్తి ఒక ఉద్యమానికి సొంత డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారంటే అది ఉమ్మడి రాష్ట్రం నుంచి అయినా సరే, నేటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక్క ముద్రగడ పద్మనాభం గారు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు మేము ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత బావమర్దులు వాళ్ళు కొంత బాధను వ్యక్తపరుస్తూ ఆయన ఆస్తి ఎంత పోగొట్టుకున్నాడో, మేమిచ్చిన మా అమ్మాయిని ఇచ్చిన తర్వాత ఎంత ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.